Hi guys, welcome to my channel. First of all, ఇక మొదలెడదామా? వైఎస్ రాజశేఖర్ గారికి స్ట్రైట్ హాయ్. ఇప్పుడు మనం అడిగిపోతున్నాం అంటే కనుక వైఎస్ జగన్ అన్న వాళ్ళ ఇంటికి పోతున్నాం. చాలా మందికి పులివెందల్లో వైఎస్ జగన్ రెడ్డి అన్న వాళ్ళది ఇల్లు తెలియదు, ఎవరు చూడలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా. సో కైండ్లీ ఫస్ట్ నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు వీడియోస్, చూడండి 14,000 వ్యూస్ ఉన్నాయి, 20,000 వ్యూస్ ఉన్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుట్లో జగన్ అన్న ఇష్టపడే వాళ్ళు, జగన్ అన్న ఫ్యాన్స్ అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. చేసుకోండి, అంతే, తగ్గేది లేదు. వచ్చేసాను, కొట్టండి. టైం అయితే అవుట్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. అంటే ఇంటి లోనకి అయితే అవకాశం ఉండకపోవచ్చు, నేను మ్యాక్సిమం నా ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుతున్నా. ఇదిగోనబ్బా జగన్ అన్న వాళ్ళ ఇల్లు. జస్ట్ అట్లా తిరిగి పోవచ్చా లేకుంటే లోనకి పోవచ్చా? అక్కడ దాకా మనిషి ఉంది, అక్కడ దాకా. ఓకే, ఇది ఒకటా? ఓకే. సో గైస్, నేను మీకు ఇంతకుముందు ఎవరు చూపించలే, నా యూట్యూబ్ హిస్టరీలో ఎవరు చూపించలే, నేను చూపిస్తున్నా. సో తప్పకుండా సచ్చ కొట్టండి ఛానల్ మాత్రం. ఇది జగన్ ఆఫీస్ అన్నమాట. కనబడుతుందా? ఇదే జగన్ ఆఫీస్. ఆఫీస్ చాలా బాగుంది. ఇదనమాట క్యాంప్ ఆఫీస్. ఆ గేట్ అనుకున్నది వైఎస్ జగన్ అన్న ఇల్లు అనమాట. ఆడకి మనకు పర్మిషన్ రాలే. సో ఇది క్యాంప్ ఆఫీస్. దిస్ ఇస్ ద క్యాంప్ ఆఫీస్, మొత్తం క్యాంప్ ఆఫీస్. అక్కడ గేట్ అనుకుందనమాట. ఆ గేట్ వెనకాల మీకు చూపిస్తా. ఇక్కడ గేట్ నుంచి లోపల దాన్ని ఏమంటారు, జగన్ అన్న ఇల్లు అవతల వరకు మొత్తం 11 ఎకర్స్ అంట. ఆడ గేట్ కనబడుతుందా? ఆ గేట్ ఉందా? ఆ గేటు వెనకాల వరకు మొత్తం 11 ఎకర్స్ అంట. సో ఆ గేట్ దగ్గర మనకి పర్మిషన్ లేదు. ట్రై చేశాను, ఇన్ఫ్లుయెన్స్ వాడా, బట్ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి సార్, మేము పంపించకూడదు అని చెప్పారు. నేను కూడా మనం ఫోర్స్ చేయలేం కదా. సో ఇది క్యాంప్ ఆఫీస్ అయిపోయింది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి జగన్ అన్న మీటింగ్ హాల్ అంట. సో ఎవరైనా వస్తే కనుక, ఎక్కువ మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వస్తే కనుక వాళ్ళతో కూర్చొని మీటింగ్ అరేంజ్ చేస్తారంట. ఇది కూడా టైం అయిపోయింది, లాక్ చేశారు. జగన్ సార్ మీటింగ్, ఇదే కదా జగన్ సార్ది మీటింగ్ పెట్టినది. వస్తారా సార్? సో జగన్ అన్న ఇక్కడికి వచ్చేసి వాళ్ళ మంత్రులతో వాళ్ళతో కూర్చొని మీటింగ్ లోన్ పెట్టుకుంటాడంట. ఫైర్ సేఫ్టీ కూడా ఉంది ఆడ. లోన్కి వెళ్దాం అంటే లాక్ చేశారంట, లోన్ కుదరదంట. నైస్ కదా, చాలా బాగుంది. అసలు మొత్తం మెయింటెనెన్స్ ఉండదు, ఎంత బాగుందో. అది జగన్ ఇల్లు అంట. 2004లో కట్టారంట. వైఎస్ రాజశేఖర్ గారు అది ఇనాగ్రేషన్ చేశారంట. దాంట్లో షర్మిలకి వేరే రూమ్ ఉందంట, వైఎస్ జగన్కి వేరే రూమ్ ఉందంట, వైఎస్ రాజశేఖర్ గారికి వేరే రూమ్ ఉందంట. నైస్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారబ్బా. లుక్ ఎట్ ద ఫ్లవర్స్, ప్లాంట్స్. ఆ గడగబడుతుంది మీకు ఇల్లు, అది జగన్ ఇల్లు. అన్న వస్తే అడవి ఉంటాడంట. ఇదన్నమాట ఇల్లంతా. చాలా బాగుంది కదా, చాలా బాగుంది నిజంగా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఇది ఓన్లీ ఫర్ మీటింగ్ కోసమే. పక్కన ఇంకా 2-3 ఉన్నాయి, మీకు చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఇల్లు ఒక్కటి నేను ట్రై చేశాను, టు బీ హానెస్ట్ గట్టి ట్రై చేశాను. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడాను. బట్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీ రీజన్స్ ఉంటాయంట. సో అది కుదరదు సార్, అది తప్ప వేరే అని చూసుకొని చెప్పారు. అది కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తే వచ్చి ఇవన్నీ ధైర్యంగా షూట్ చేసుకుంటున్నా. సో వాళ్ళ పర్మిషన్ ఎంత చూసుకోలేం కదా. అట్లీస్ట్ నేను ట్రై చేసాను, మీకు చూపించడం కోసం ట్రై చేసిన. నా ఎఫర్ట్స్ మాత్రం సపోర్ట్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అగైన్ ఐమ్ ఆస్కింగ్. ఇది ఇంకా కామన్గా జగన్ అన్న వాళ్ళది. నాకైతే 1-2 ఫొటోస్ దొరికినాయి ఆ జగన్ అన్న ఇల్లు బయట నుంచి.
నేను ఆ ఫొటోస్ ఇంక దాంట్లో పెడుతున్నా చూడండి. వీడియో ఎండింగ్లో మీకు ఆ 2 ఫొటోస్ పెడతాను చూడండి. ఇప్పుడు రిమైనింగ్ ఒక 2-3 ఉన్నాయి, మీకు ఒకటి చూపిస్తా. షర్మిలక్క వాళ్ళది ఒకటి అనాథ పిల్లలది ఒకటి ఉందన్నమాట, మీకు అది చూపిస్తాను. జగనన్న ఐటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఓకేనా? సో మ్యాటర్ ఏంటంటే మీకు ఏం చెప్పాలనుకున్నా, ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్. సో నేను పాసిబుల్ అయితే ఇంకా మీకు ఆ ఫొటోస్, మీకు బయట నుంచి మీకు ఆ ఇంటి ఫొటోస్ నేను ట్రై చేస్తాను, అది కూడా వీళ్ళు ఒప్పుకుంటే. ఓకేనా? ఆ ఫొటోస్ మీకు నేను ఈ ఆఫీస్ అయిపోయి మీకు చూపిస్తాను. ఓకేనా? నాకైతే కనుక పరీక్ష వచ్చింది, నేను పోయి చూశాను, ఇది చాలా బాగుంది. బట్ కానీ ఫొటోస్ అన్న వీడియోస్ నాట్ తీసుకోకూడదంటే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అని తీయకుండా జస్ట్ బయట నుంచి మీకు ఫోటో చూపిస్తున్నాను. షర్మిలక్క వాళ్ళకి ఆర్ఫనైజ్ స్కూల్ ఒకటి ఉందన్నమాట పిల్లలది, అది ఇదే. పిల్లలు అయితే ఉన్నారు కానీ విజిటేషన్ క్లోజ్ అయిపోయింది. ఇదే జీసస్ చారిటీస్ అనమాట, హోమ్ ఫర్ ద యంగ్ అండ్ ద లార్డ్ అండ్ యంగ్ అండ్ ద ఓల్డ్. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకన్నా అనాథ పిల్లలకి మాత్రమే అంట. అగో వృద్ధులు అనాథ పిల్లలకి ఆశ్రమం లోనకి ఎంట్రీ క్లోజ్ ఉంది ప్రజెంట్, మంచిగా లేట్ వచ్చింది కాబట్టి అది అయిపోయింది. ఇగో ఇది వచ్చేసి ఐటీ కాలేజ్ అంట, కెన్ సీ ఐటీ కాలేజ్. సో థర్డ్ మీకు జగనన్నది క్యాంప్ ఆఫీస్ చూపించాను, ఇల్లు అయితే లైట్ చూపించాను, అది కాకుండా మీటింగ్ చూపించాను, షర్మిలక్కది వృద్ధాశ్రాలయం చూపించాను, 5th జగనన్నది ఐటీ కాలేజ్ చూపించాను. ఇప్పుడు 6th జగనన్నది హెలిప్యాడ్ ఆగే ప్లేస్ చూపిస్తున్నాను. ఓకేనా? ఇది జగనన్న హెలిప్యాడ్ ఆగే ప్లేస్ అనమాట. చూసారా, కరెక్ట్గా మధ్యలో మా వాళ్ళు కార్ పెట్టారు తీసుకెళ్ళి, అక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటాను నేను. కనబడుతుందా హెచ్? ఇది హెలిప్యాడ్ ఆగే ప్లేస్. ఇక్కడ హెలిప్యాడ్ ఆగిద్దంట, మీకు చూపిస్తా అక్కడంట. హెలిప్యాడ్ నుంచి అన్న ఇంటికి ఎంత దూరం నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు గుండ్రం తిరుగుతున్నారా కారు, వాడు కారు నేర్చుకుంటుండు, మనం కూడా హెలిప్యాడ్ మధ్యలోకి వచ్చేసినాం. చలా అన్న ఇటు దిగిన తర్వాత ఇక్కడ కార్లు వస్తాయి, ఆల్రెడీ కారు ఎక్కుతారంట. సో మళ్ళీ అక్కడి నుంచి అన్న డైరెక్ట్గా సెక్యూరిటీతో ఎస్కార్ట్తో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారంట. సో ఇంట్లో అక్కడ స్టే అవుతారంట. మళ్ళీ మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట ప్రతి ఒక్కరిని కలుస్తారంట. మళ్ళీ అక్కడి నుంచి పక్కన ఎక్కువ మంది వస్తే కనుక పక్క బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడంట. సో ఇదబ్బా, ఐ హోప్ మీ అందరికి నా వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మళ్ళీ మీకు నేను జగనన్న పోయి చర్చి చూపించి వీడియో ఎండ్ చేసేస్తాను. ఓకేనా? ఫైనల్గా మళ్ళీ జగనన్న వచ్చి చర్చికి వచ్చినాం అనమాట. ఏదో చర్చి, అయ్యో ఇంత బాగుంది లైటింగ్స్తో. మనం బండి పార్క్ చేద్దామా? నాశనం చేయే